కొట్టానంటే పళ్ళు రాలుతాయి, జాగ్రత్త. దాన్ని వెనకేసుకొస్తూ నా మీద కేసు అంటావేంట్రా రాస్కెల్? పర్సనల్ లాయర్ అయితే ఫ్యామిలీ విషయాలు తలదూరుస్తావేంట్రా నువ్వు? మర్యాదగా మాట్లాడండి, లేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? దొంగతనం చేసిన దాన్ని వదిలేసి నాకు మర్యాదలు నేర్పిస్తావేంట్రా? చంపేస్తాను రోయ్, జాగ్రత్త. రేయ్, నువ్వు లాయర్ అయితే మా ఆయన జడ్జిరా. అయినా రాత్రిపూట దగ్గరుండి మరి కన్నాలు వేయించే నువ్వు లాయర్ ఏమిట్రా? పిచ్చి వెధవా. నిజంగా నువ్వు లాయర్ అయితే క్లయింట్ని వారించాలి కానీ మమ్మల్ని మందలిస్తావే ఉంటాయా? నిజం లాయర్ అవుతాయా? దొంగతనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? మ్యాటర్ని డైవర్ట్ చేయాలని చూడకండి. ఆవిడ మీద చేయి చేసుకున్న విషయం అంత తేలిగ్గా పోనివ్వను. అందరినీ కోర్టుకి ఈడుస్తాను. పోరా పిచ్చి సన్నాసి, అది 420 అని ఎప్పుడో ప్రూవ్ అయింది. దాని 498 కేసులే అబద్ధం అని నిరూపణ అయింది. ఇక నువ్వు మమ్మల్ని చేసేదేంట్రా? ఎదురుగా నిలబడి అధికంగా మాట్లాడితే చీల్చి పారేస్తా. పోండ్రా పోండ్రా ముందు అవతలకి. చాలా తక్కువ అంచనా వేసి తప్పు చేస్తున్నారు. తప్పు గిప్పు అన్నావంటే చెప్పు తెగుతుంది. ఎవర్రా మమ్మల్ని తప్పని వేలెత్తి చూపించడానికి? ఎవరు నువ్వు? ఛీ! అలాంటి పాపత్మురాలు వెనకేసుకొస్తున్నావంటే నువ్వెంత చెడిపోయిన వాడివో అర్థమవుతుంది. అర్ధరాత్రి పూట దాంతో నీకేం పనిరా? ఎంత లాయర్ అయితే మాత్రం ఇలా వేళ పడా లేకుండా ఏమిటా తిరగడం? అది మీకు అనవసరం. ఏంటి మాకనవసరం? ఆ సంగతి మాకు తెలిసే మేము నీ తెరుగుకి రాలేదు. నువ్వే ఈ టైంలో మా ఇంట్లో చొరబడ్డావు. దొంగతనం చేసి దొరికిపోయి తలంచుకుపోక ఇంకా ఎదురు తిరిగి మాట్లాడతావా? ఈ తలక మాసినోడు నీకు ఒత్తాసు పలకడం ఏమిటి? వెళ్ళవయ్యా, వెళ్ళి మా అల్లుడి మీద ఏదో కేసు పెడతానంటున్నావుగా, పెట్టు. ఇదేమిటో, దీని బుద్ధి ఏమిటో, ఇది చేసిన దుర్మార్గం ఏమిటో, అది ఎంతటి పాపాత్మురాలో కన్నవాళ్ళం మేమే చెబుతాం సాక్ష్యం. దానికే కాదు, దాని తరఫున వాదించే నీకు కూడా శిక్ష పడేలా చేస్తాం. ఏంట్రా ఏంట్రా ఇంకా చూపు? ఇంకా నిలబడ్డావేంట్రా? బయలుదేరు. బయలుదేరతా. బదులుకు బదులు తీర్చుకుంటా. నిన్ను ఏ ఏ కేసుల్లో ఇరికించాలో ఇరికించి ఇంతకు 10 రెట్లు నీకు అప్పచెప్తా. వదలనుగాక వదలను. నేనేంటో, నా కెపాసిటీ ఏంటో నీకు తెలిసొచ్చేలా చేస్తా. ఏంట్రా నువ్వు చేసేది? పెట్టుకో. ఏం కేసు పెట్టుకుంటావు పెట్టుకో. పద శ్రీరామ్, వీళ్లతో మనకెందుకు? ఇదిగో లాయరు, నా మనవడు వెనక ఈ జడ్జి జగన్నాథం ఉన్నాడనే విషయం మర్చిపోకు. నేను కోటేసుకుంటే నీకు కోటేసుకునే అర్హత కూడా లేకుండా చేస్తాను. చిచి, చివరికి ఇది దొంగతనానికి కూడా దిగజారింది. ఏకం చెడితే అనేకమని ఇక దాని కర్మ అంతే. రేపొద్దునే పంతులు గారిని రమ్మనాలి. ఆ త్రిశూలానికి పవిత్ర పూజ చేయాలి. ఈ విషయాలేవి సీతకు తెలియనివ్వకండి. ఏంటి రఘు అలా చూస్తున్నావు? నీ మొహం చూస్తూ చాలా విషయాలు, ఎంతో విలువైన గొప్ప నిజాలు చదవగలుగుతున్నాను. ఆహా, ఏంటో నువ్వు చదివే అంత విలువైన విషయాలు. ఆత్మస్థైర్యం ఉన్నవాళ్ళు ఎప్పుడూ అలసిపోయినట్టు కనబడరు అని, అందుకు నువ్వే సాక్ష్యం అని.
ఏమాత్రం అలసట కనబడని నీ మొహాన్ని ఇంకా ఇలాగే చూసి నా ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవచ్చని. అలాగా? మ్మ్. కష్టకాలాన్ని ఎలా ఎదురీదాలో నిన్ను చూసి నేర్చుకోవాలని, నన్ను కలపాలని కొంతకాలం అందరం కలిసి ఉండాలని ఆరాటమే ఇన్ని ఇబ్బందులకు కారణం కదా. ఇంత మంచి తలచే నీకు నేనేం చేయగలుగుతున్నాను? తోడు నడవడమే కాని ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో ఏదన్నా అచ్చట తీర్చానా, ముచ్చట నెరవేర్చానా? శుభకార్యం తలచను కూడా తలచలేదు. శుభకార్యమా? అవును, మన ప్రేమ పంచుకొని ఒక జీవం నీ కడుపులో పెరుగుతుంది కదా. అది మరిచానా అనిపిస్తుంది. సాయంగా ఉండొచ్చు, కానీ సరదా అనేది ఉండాలిగా. సంతోషం నీకు అందించాలిగా. ఏంటి రఘు ఆ మాటలు? మనకు అచ్చట ముచ్చటలే ముఖ్యమా? ఊరుకో నాన్న, ఊరుకో ఊరుకో అమ్మా, ఊరుకో నాన్న. ఏంటమ్మా? అమ్మా సీత, వీడు నీ కోసం ఒకటే ఏడుస్తున్నాడమ్మా. ఇటివు. ఓ, తాగు తాగు, ఏడోకు. ఎంత సముదాయించినా ఆగట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళడం లేదు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఓ, తాగు తాగు, ఏడోకు ఏడోకు. అమ్మా, నువ్వు ఇంక బాబుని ఇంటికి తీసుకెళ్ళు. సరేనమ్మా, నేను వెళ్తాను. రఘు, ఇందాకేదో అన్నావు. ఆ, ఏమన్నాను? అది లేదు ఇది లేదు, ఇబ్బందులే తప్ప అన్నావు కదా. అంటే ఇప్పుడు చూడు, ఆ భగవంతుడు నాకు అన్నీ ముందే ఇస్తుంటాడు. ఏమిచ్చాడేం? తల్లిని కాకముందే అమ్మ అని పిలిచే బిడ్డని, నాకేం కాకుండా కంటికి రెప్పలా కాచుకొని చూసుకునే భర్తని, తప్పు చేయకుండా నడిచే నడవిడిక, క్రమశిక్షణ, అందరి ప్రేమ ఆపేక్ష, ఇలా చాలా చాలా నా సొంతం చేశాడు. మీ అందరి అభిమానం నాదైనప్పుడు నాకింక లేమితనం లేదు అన్న బెంగ, కావాలన్న కోరిక, రాలేదన్న నిరాశ ఎందుకుంటుంది రఘు? అసలేం తక్కువైందని ఫీల్ అవుతాను? నాకే లోటు రాలేదు, ఏ కొరత కూడా లేదు. అర్థమైందా? నువ్వు నా దానివి కాకముందే చాలా అర్థమైంది. నేను నీ వాడినయ్యాక పూర్తిగా అర్థం చేసుకున్నాను.
మేడం. శ్రీరామ్, నీ పద్ధతి నాకేం నచ్చట్లేదు. ఏమైంది మేడం? ఏమైందని అలా అమాయకంగా అడుగుతావేంటి? నువ్వు అడిగిన మాట అర్థం కాక అతను అలా చూస్తున్నాడు. ఎందుకలా కొట్టారో చెప్పొచ్చుగా. ఏంటి ఇంకా ప్రత్యేకంగా అర్థమయ్యేలా చెప్పడం? ఏయ్, తనెవరనుకున్నావు? సొసైటీలో పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు, స్పెషల్ స్టేటస్ ఉన్న ఇంటి ఇల్లాలు. తనని రాత్రంతా ఎక్కడికి తీసుకెళ్ళావు? మీరిద్దరూ ఒంటరిగా ఉండి రావడం పద్ధతా? ఎవరైనా చూస్తే ఏమంటారు? నేరుగా మనతో అనలేకపోయినా ఏమనుకుంటారు? అయినా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళారు? ఇద్దరం వెళ్తే ఒంటరిగా అంటారంటే జంటగా వెళ్ళినా మీరు ఒంటరిగా వెళ్ళినట్టే. రాత్రులు అలా వెళ్ళడం ఏం పద్ధతి అంటున్నాను. రేపు మిమ్మల్ని కాదు నన్నంటారు. పెద్దదానివి అలా ఎలా వెళ్ళనిచ్చావు అంటారు. మీరు అనుకున్నట్టు మేము ఏ తప్పు చేయడానికి వెళ్ళలేదు, తప్పుగా ప్రవర్తించలేదు. తప్పా ఒప్ప అనేది ముఖ్యం కాదు. ఏం చేశారనేది జనాలకు అనవసరం. కనబడిన దాన్ని బట్టి ఏదైనా అంటారు. అప్పుడు తల దించుకొని నిలబడాల్సింది తను. సారీ మేడం, నేనంత దూరం ఆలోచించలేదు. ఎందుకు శ్రీరామ్ నువ్వు సారీ చెప్పటం? సారీ చెప్తే తప్పు చేసినట్టు అవుతుంది. అనుకునే అవకాశం ఇచ్చినందుకు సారీ చెప్తున్నాను. అసలు మేమిలా ఒంటరిగా వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది మీరు. మీరు చెప్పాలి సారీ. ఏంటి నువ్వనేది? ఏంటేంటి? నాకు చిరాగ్గా ఉంది, మనసు బాగోలేదు అంటే మీరెవరూ పట్టించుకోలేదుగా. పైగా నేను చెప్పేది వినకుండా కోపంగా మాట్లాడారు. ఆ పరిస్థితుల్లో నన్ను ఓదార్చి ధైర్యం చెప్పి మనసు ప్రశాంతంగా ఉండేలా నన్ను తీసుకెళ్లి ఎంతో స్నేహంగా మాట్లాడి మనసు కుదుటపడేలా చేశాడు శ్రీరామ్. కానీ రాత్రి తోడుగా లేకపోతే నేనేమైపోయేదాన్నో నాకే తెలీదు. అప్పుడున్న డిప్రెషన్లో ఆత్మహత్య చేసుకునేదాన్ని. ఇప్పుడిలా ప్రాణాలతో ఉండేలా చేసింది శ్రీరామ్. ఒక రకంగా నాకు పునర్జన్మనిచ్చాడు. తను కేవలం నాకు ఒక పర్సనల్ లాయర్ మాత్రమే కాదు, నా బాధ తన బాధలా ఫీల్ అయి గొప్పగా మాట్లాడి ఎంతో హుందాగా ప్రవర్తించాడు. మంచి మాటలు చెప్పి మంచి స్నేహితుడిగా నా వెంట నిలిచాడు. అతను అలా అనటం, పద్ధతి తప్పాడు అనటం చాలా తప్పు. అతని మర్యాదను, మంచితనాన్ని, అభిమానాన్ని శంకించటం తప్పు. అంతలా సాయపడ్డా? మాటలతో చెప్పలేను. రుణం ఎలా తీర్చుకోవాలో తెలియనంతగా నాకు అండగా నిలిచాడు. కావచ్చు, కానీ లోకులు పలు కాకులు అంటారు. వాళ్ళ నోళ్లు మనం ఊహించలేంగా. అందుకే మనం మన జాగ్రత్తలో ఉండాలని చెప్పేది. చూడు శ్రీరామ్, తను గొప్పింటి ఆడపిల్ల. కాస్త చూసి మసులుకోవడం మంచిది. నింద పడితే చాలా కష్టం. ఎటు పడితే అటు, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకెళ్ళకూడదు. అలాగే మేడం, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. అతను నా కోసం తనకి తోచింది చేశాడు. అతన్నేం అనకండి. అసలు నిన్నేం జరిగిందో మీరు వినుంటే ఈ రోజు ఇతన్ని అనే పని ఉండేది కాదు. ఆడ మనిషిని కూడా చూడకుండా అలా దౌర్జన్యం చేస్తున్నారు. నా మనవడు వెనక ఈ జడ్జి జగన్నాథం ఉన్నాడనే విషయం మర్చిపోకు. అంత జరిగిందా? అయ్యో, నేను నిన్ను అనవసరంగా అనుమానించానే. సరే స్వర్ణ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవు. వెళ్ళి. ఏంట్రా సాకేత్, బ్రహ్మాండమైన అవకాశం అంటున్నావు? అవును తాతయ్య, ఈ కోటకి సంబంధించిన వారసులు విదేశాల్లో ఉంటున్నారట. అందుకని దీన్ని అతిథి గృహంగా మార్చాలని, విదేశీ అతిథులకు విశిష్ట సేవలందించే విధంగా మన ప్రాంతం వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే
వారికి అప్పగిస్తామనుంది. ఇలా ఇవ్వు. చూడన్నయ్య. కళింగుల ప్రకటన. కళింగ కోట వన్నె తగ్గొద్దు, ఖ్యాతి తొలగొద్దు. విశ్వవ్యాప్తంగా విశిష్టత సంతరించుకునేలా, విదేశీ అతిథులు మెచ్చేలా మన ప్రాంతీయ సాంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేస్తూ ఈ ప్రాంతం వారు ఎవరైనా దీని అతిథి గృహంలా నిర్వహించగలరో వారికి 10 సంవత్సరాలు నిర్వహించే అవకాశం కల్పించబడును. దరఖాస్తులకు మిగతా వివరాలకు కళింగ కోటలో కల మా ఆఫీసుకు వచ్చి తెలుసుకోగలరు. సీత, ఇది మన కోసమే పేపర్లో ప్రకటించినట్టుంది. నువ్వు రఘురాం వెంటనే వెళ్ళి వివరాలు తెలుసుకునండి. మేమా? ఏమ్మా, మనం అతిథి గృహం నిర్వహించలేమా? మనకేం అనుభవం ఉంది తాతయ్య? పట్టుదలుందిరా. సీతకి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి బాగా తెలుసు. సావిత్రికి వంటల్లో నైపుణ్యం ఉంది. నేను వ్యాపార పద్ధతులు తెలిసిన దాన్ని. సాకేత్కి ఎగ్జిక్యూటివ్ కెపాసిటీ ఉంది. రామచంద్రయ్య దగ్గర క్రమశిక్షణ ఉంది. మనం ఆ నిర్వహణ దక్కించుకుంటే ఆ కోట వన్నీ తగ్గనివ్వం, ఖ్యాతి తరగనివ్వం. చాలా బాగా చెప్పారు. పైగా ఈ ప్రాంతం వాళ్ళకే అవకాశం ఇస్తామన్నారు. ప్రయత్నించడంలో తప్పు లేదమ్మా. పిన్ని గారికి ఆలోచన వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా మన వల్ల సాధ్యం అవుతుంది, మనదే అవుతుంది. అవును, ఇది ఆ కొండదేవరా మనకు కలిగించిన అవకాశంలా అనిపిస్తోంది నాకు. సీత, ఇలాంటి విషయాల్లో ఇంకెక్కువ ఆలోచన అనవసరం. వెళ్ళండి, ముందు మీరు వెళ్ళి వివరాలు తెలుసుకునండి. నిర్వహణ అంటే చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది కదా మమ్మగారు. ఆ బాధ్యత మనదైనప్పుడు దానికి ఏదో ఒక దారి దొరకకుండా పోదు. ప్రయత్నం మాని వెనకపడితే ఎలా? అవును సీత, నాన్నమ్మ చెప్పినట్టు ప్రయత్నిస్తే తప్పులేదుగా. సరే అమ్మమ్మ గారు, మీ ఇష్టం. మేము రేపే వెళ్ళొస్తాం.